ప్రజకుల తిలకులు ప్రజారంజకులు సకల దండకం వద్దు, విషయం చెప్పండి. చిత్తం మనవి చేస్తున్నాను. కోటేశు కుమార్తె బాలమ్మను వెంకయ్య కొడుకు మల్లయ్య మోసం చేశాడు దొరా. మాఘమాసానికి మనవాడతానంటేను. మల్లయ్య, దీనికి నీ సమాధానం ఏమిటని రాజావారు ప్రశ్నిస్తున్నారు. నేనే పాపం ఎరగనండి, అసలు ఇదేతా నాకు తెలియదండి. ఎరగని వాడి మీద అపనింద వేస్తున్నావా అని చెప్పి రాజావారు ప్రశ్నిస్తున్నారు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను దొరా. నా కడుపులో పెరుగుతున్నా ఈడి బిడ్డ సాక్షిగా చెప్తున్నా. ఆడితో తప్ప ఏ మగాడితో సంబంధం లేదయ్యా. దగుల్బాజీ పని చేసింది కాక అబద్ధాలు కూడా ఆడుతున్నావా అని చెప్పి రాజావారు ఆగ్రహిస్తున్నారు. రేపు మీ చెయ్యట్టుకుని మీరేనా మొగుడంటది, అప్పుడే చేస్తారా? అది చెప్పినంత మాత్రానా దాని మొగుడు అయిపోతారా? మేము చెబుతున్నాము, నువ్వే దాని భర్తవు. ఈ దేశంలో పుట్టిన ఏ స్త్రీ కూడా పరపురుషుణ్ణి పట్టుకుని తన పెనిమిటి అని చెప్పుకోదు. ఈ జాతిలో పుట్టిన ఏ ఆడపడుచు కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు పరాయి వాణ్ణి తండ్రిగా అంగీకరించదు. కుచ్చితంతో అందంగా కనిపించిన ఆడపిల్లను మాయమాటలు చెప్పి మోసగించావని మేము నిర్ణయిస్తున్నాము. అవసరం గడుపుకొని ఆమెకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నావని మేము విశ్వసిస్తున్నాము. వెంటనే అగ్ని సాక్షిగా వివాహమాడితే క్షమిస్తాం, లేకపోతే అయ్యా, త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి. అందుచేత తమరు మళ్ళీ అనుగ్రహిస్తే ఈసారి కూడా శాసనసభ్యుణ్ణి ప్రజాసేవ చేసి తరిస్తాను. ఇంతకు ముందు వారి వత్తాసుతో గెలిచి ఈ గ్రామానికి మీరు చేసింది ఏమిటని రాజావారు అడుగుతున్నారు. రోడ్లు వేయిస్తాను, చెట్లు నాటిస్తాను, పాకలు పీకి చెడ్లు వేయిస్తాను. కరణం, అయ్యా చెప్తాం. స్టాంపు కాగితం ఉందా? ఆయన చెప్పిన పనులన్నీ దాని మీద రాసి 5 సంవత్సరాలలోపు అవన్నీ చేయిస్తానని, లేకపోతే ఈ గ్రామానికి 5 లక్షల రూపాయలు జరిమానా కడతానని రాయించండి. చెప్తాం. దాని మీద వారు సంతకం పెడతారు. రాజావారు, 5 సంవత్సరాలు కష్టపడినా అంత డబ్బు నేను సంపాదించలేను. ఇప్పటికి సంపాదించిన దాంట్లో ఎంత దానం చేశావు? రాజకీయాల్లో చేరిన తర్వాత వాగ్దానాలు చేసి చేసి దానాల సంగతే మర్చిపోయాను. నోరు మూయి! రాజకీయాన్ని వ్యాపారం కింద మార్చి తోచినంత దోచుకుందామనుకున్నావా? నీలాంటి వినాయకులుండబట్టే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోయింది. పదవుల మీద మమకారం పెంచుకొని అధికారం చలాయించే పెత్తనదారులు ఎక్కువై పేద ప్రజల సాధక బాధకాలు గమనించకుండా రాజకీయం అంటే రాక్షసత్వమని, అధికారం అంటే అహంకారమని ప్రజలలో భ్రమ పుట్టించారు. నీలాంటి పయోముఖ విషకుంభాలు పదవులకు తగరు. ఒళ్ళకాట్లో శవాల పక్కన కాచుకునే గుంట నక్కల్లాంటి వారు మీరు. రేపు చచ్చిన తర్వాతైనా మీ సమాధుల్ని తవ్వి తీసుకొచ్చి దేశద్రోహులు వీళ్ళేనని వీధి వీధిలో వేలాడదీస్తారు మీ అస్థి పంజరాలను. మానాభిమానాలు చంపుకొని లంచాలతో కుళ్ళిపోయి నీతి నియమాలకు నీళ్లు వదలి కన్న తల్లినే అమ్ముకునే దేశద్రోహులు మీరు. అందువలన ఈ గ్రామ పొలిమేరల్లోకి కూడా నీవు రాకూడదని శాసిస్తున్నావు. కాదని వస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.